దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా వర్తమానాలు విని బలపడుతున్న దేవుని ప్రియబిడ్డలకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేసుకుంటూ మరొక వర్తమానంతో మీ ముందుకు రావడానికి కృప చూపిన నా యేసుకి మహిమ కలుగును గాక. దేవుడు ఎప్పుడు కదులుతాడు? నువ్వు అనుకున్నప్పుడు కదులుతాడా? ఆయన అనుకున్నప్పుడు నీవు అనుకున్నప్పుడు ఎలా రిజల్ట్ ఉంటుంది? ఆయన అనుకున్న సమయంలో కదిలినప్పుడు ఎలా ఆశీర్వాదం ఉంటుందనే మాటను మీకు తెలియజేయాలని ప్రభు పేరట ఆశపడుతున్నాను. మరి యోసేఫ్ లైఫ్లో ఆదికాండం 40:14-15 వచనాలు సెలవిస్తా ఉంది. మరి యోసేపు చెరసాలలో వేయబడినప్పుడు ఆయన దగ్గరికి పానదాయకులు భక్ష్యకారకులు ఇద్దరు వచ్చారు. ఇద్దరికి కూడా కలలు వచ్చినప్పుడు భక్ష్యకారులకు అన్నాడు, 3 రోజుల్లో నీ ప్రాణము మరి తల ఎగిరిపోతుంది. అదే పానదాయకులకు కూడా చెప్పారు, 3 రోజుల్లో నువ్వు రాజుగారికి మళ్ళీ ద్రాక్షరసం అందించే గిన్నెగా నువ్వు మరి ఆ ఉద్యోగం నీకు రాబోతుంది. కానీ సుమా, నువ్వు ఆ డ్యూటీలో ఉన్నప్పుడు నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఆయన నిజంగానే పానదాయకులు రాజు దగ్గర గిన్నెందించే వ్యక్తిగా ఉండిపోయాడు. కానీ ఆ యొక్క యోసేపు అనుకుంటున్నాడు, ఇక నా జీవితం త్వరగా బయటికి రాబోతుంది, నేను ఈ చెరసాల నుండి బయటికి రాబోతున్నానని ఊహించి ఉండొచ్చు దేవుని బిడ్డల. ఆయన అనుకున్నప్పుడు, యోసేపు అనుకున్నప్పుడు బయటికి వస్తే బానిస బ్రతికే ఉండును. కానీ దేవుడు అనుకున్నాడు, దేవుని టైములో దట్ ఈస్ ద రైట్ వేలోనికి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ యోసేపు ఎలా మారాడో తెలుసా? దేవుని బానిసగా కాకుండా బాసుగా మార్చబడ్డాడు. ఐగుప్తు దేశం మీదకే ఆయన యోసేపును అధికారిగా నిలబెట్టాడు. ఆమె నేను అంటాను ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీవు అనుకున్న టైములో అది ఆశీర్వాదమే కావచ్చు, దీవెననే కావచ్చు, స్వస్థతనే కావచ్చు, గర్భఫలం ఏదైనా సరే, ఏ రూపకమైన దీవెనైనా బ్లెస్సింగ్ అయినా సరే అది కొద్దిగానే నీకు కనబడుతుంది. కానీ దేవుని మరి ప్రణాళిక చొప్పున, దేవుని మరి సమయము చొప్పున నీ దగ్గరికి అది వచ్చినట్లయితే, కదిలి వచ్చినట్లయితే అది శాశ్వతంగా బెనిఫిట్గా మహిమకరంగా ఆశీర్వాదాన్ని ఇవ్వబోతుండని నేను మీకు ప్రభు పేరట తెలియజేస్తూ, అందుకే ఆయన కదిలి ఇచ్చినప్పుడు తీసుకునే ఆశీర్వాదం, ఆయన నీకు ఇచ్చినప్పుడు తీసుకునే ఆశీర్వాదము ఎంతో మహిమను నీ జీవితానికి, నీ కుటుంబానికి మహిమను తీసుకొస్తుంది. కనుక నువ్వు కృంగిపోకుండా, నీరసించకుండా ప్రభువులో ముందుకే సాగాలని ప్రభు పేరట తెలియజేస్తూ, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఈ మాటతో బలపరిచి ముందుకు నడిపించి మరి తీసుకెళ్లాలని ప్రభు పేరట కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.